ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయితే నేను ఇవాళ భయాన్ని చూడాల్సిన కళ్ళు అవే అన్నమాట. నీకు నా కుటుంబానికి మధ్యలో జేడి ఉంది. కేదార్, ఒకసారి లోపలికి రా. అలాగే. నమస్తే పంతులు గారు. నమస్కారం అమ్మా. పెళ్లికి గణపతి శాస్త్రి గారు వస్తానన్నారు. గురువు గారికి వేరే పనుండడం వల్ల ఆయన రాలేక నన్ను పంపించారమ్మా. అవునా? ఇవాళ ఆయనే రావాలని వేరే వాళ్ళని పంపొద్దని మరీ చెప్పాం. అయినా కూడా ఇలా ఎందుకు చేశారు? కేదార్, ఒకసారి శాస్త్రి గారికి ఫోన్ చేయి. నాట్ రీచబుల్ అని వస్తుంది దాత్రే. నాట్ రీచబులా? ఎవరి గెటప్ లో వస్తారు భాయ్? గణపతి శాస్త్రి. ఆన్ ది వేలో బోర్ కొడుతుందని పంతులు గారిని పికప్ చేశాం. సో పంతులు లేకుండా పెళ్లి జరుగుతుందా? అందుకే నీ మరదల పెళ్లి జరిపించడానికి నేనొస్తున్నా. నన్ను వదలండి. ఏయ్, పంతులు గారు ఏమనుకోకండి. మా అవసరం కోసం మిమ్మల్ని కాసేపు ఇక్కడే ఉంచుతాం. పంతులు గారు ఇవన్నీ మనసులో పెట్టుకుని నన్ను శపించడం గట్రా ఏం చేయమాకండే. రే, పంతులు గారిని తీసుకెళ్లి ఆ రూమ్ లో పెట్టి తాళం వేయండిరా. అలాగే బాయ్. జాగ్రత్త రోయ్. దేవా బాయ్, కాస్ట్యూమ్ రెడీగా ఉంది. అంటే వాళ్ళ అబ్బాయికి సంబంధించిన పని మీద వెళ్లారమ్మా. పని అయ్యాక ఆయన వచ్చి మీతో మాట్లాడతానని చెప్పారు. ఆల్రెడీ లేట్ అయింది. మళ్ళీ ఎందుకు ఇక్కడ డిస్కషన్ పెడుతున్నారు? అయినా ఎవరొస్తే ఏంటి? పెళ్లి చేయటమే కదా మనకు కావాలి. పంతులు గారు, అమ్మా మీరు వెళ్ళి పెళ్లి పనులు మొదలు పెట్టండి. అలాగేనమ్మా. సరే సరే నిషి, యువరాజ్, సిరిని పవన్ని రెడీగా ఉండమని చెప్పండి. అలాగే వదినా. ఏమైంది దాత్రి? ఏం లేదు కేదార్. మీనన్ ఎలా వచ్చాడో తెలుసుకోకుండా సిరిని బయటికి తీసుకొస్తే మీనన్కి జగదాత్రి జేడి ఒకరే అని తెలిసిపోతుంది కదా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడకు. నువ్విక్కడే ఉండి చూసుకో. నేను బయట మన వాళ్లతో మాట్లాడతాను. మీనన్ని గేటు లోపలికి కూడా రాకుండా బయటే ఆపుదాం.